అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ జమ్మలమడుగు చెందినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి తనయుడు సుధీర్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ నానక్రమ్ కూడా ఈగల్ టీం చేసినటువంటి సోదాల్లో ఆయన మరొకసారి గంజాయి సేవించి గంజాయి పాజిటివ్ గా పట్టుబడ్డాడు. ఇది ఒకటోసారి కాదు, ఇంతకుముందు 2 సార్లు దొరికాడు, ఇది 3వ సారి. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తనయుడు డ్రగ్స్ కేసులో దొరికాడు అంటే ఇది చిన్న విషయమా? తన తనయుణ్ణి డ్రగ్ అడిక్ట్ కాకుండా ఆపుకోలేని అతను, తన తనయుణ్ణి కాపాడుకోలేని అతను నియోజకవర్గాన్ని ఏం కాపాడగలడు? నియోజకవర్గంలో యువతకి ఏం సందేశం ఇవ్వగలడు అతను? సో ఈ డ్రగ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది కదా, విశాఖ మన్యం నుంచి వచ్చింది కదా. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం అన్నారు, కానీ ఎక్కడ ఉక్కుపాదం మోపారు? ఇల్లు మోపుండుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు విచ్చలవిడిగా గంజాయి దొరికే పరిస్థితి ఉండేదా? ఒకవేళ డ్రగ్స్ మీద వీళ్ళు ఉక్కుపాదం మోపుండుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా డ్రగ్స్ కూడా దొరికే పరిస్థితి దొరుకుతా ఉంది. మరి ఇవంతా ఉడతా పంజాబ్ లాగా ఉడతా ఆంధ్రప్రదేశ్ కావట్లేదా? ఇదేనా రాష్ట్ర యువత పట్ల, అదేవిధంగా మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల, గంజాయి నిర్మూలన పట్ల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యేలకి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పేసి సూటిగా అడుగుతా ఉన్నాం. మేము సమాధానం చెప్పాలి. జమ్మలమడుగు ఏదైతే ఎమ్మెల్యే అయినటువంటి నిక్కర్ నారాయణ అలియాస్ ఆదినారాయణ రెడ్డి గారు.